నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. సీఎంతో వంగవీటి రాధా భేటీ. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ గారు భేటీ అయ్యారు. ఎందుకోసం భేటీ అయ్యారు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పదవుల పంపకం నిన్న ఆల్రెడీ జరిగింది. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అందరికీ పదవులు ఇచ్చింది. మరి వంగవీటి రాధా గారి పరిస్థితి ఏంటి? అఫ్కోర్స్ అవి పార్టీ పదవులు అయినప్పటికీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవులు మరి వంగవీటి రాధా గారికి రాలేదు. మరి పదవి వస్తుందా రాదా? తెలుగుదేశం పార్టీలో చేరి 2 సంవత్సరాలు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదవి రాలేదు. దగ్గర 2019లో ఆయన చేరారు టీడీపీలో. ఇప్పటికీ దాదాపుగా 7 సంవత్సరాలు. సరే, 5 ఏళ్ళు ప్రభుత్వం రాలేదు పక్కన పెడితే, 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. కనీసం వంగవీటి రాధాకృష్ణ గారికి పదవి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో కూడా టీడీపీ అధిష్టానం చేయలేదంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది బెజవాడలో వంగవీటి వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే వంగవీటి రాధా తన మెడలో తెలుగుదేశం పార్టీ కండవా వేసుకున్నారో తన క్రేజ్, తన తండ్రి లెగసీ పూర్తిగా కోల్పోయారు. తెలుగుదేశం పార్టీ కండువ తన భుజాన పడనంత వరకు వంగవీటి రాధా బెజవాడలో బయటకు వస్తే వేలాది మందిగా ప్రజలు ఆయన వెంట నడిచారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు పట్టుమని ఆయన వెనక 100 మంది కూడా నడవనటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం తెలుగుదేశం పార్టీ. మరి ఆ తెలుగుదేశం పార్టీకి అంత నమ్మకంగా పనిచేసి స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని అష్ట కష్టాలు ఎదుర్కొని ఎంతోమందితో తిట్లు పడి దూషణలు పడి అన్నీ చేస్తే చివరికి మొండి చెయ్యి. సో ఇంకెప్పుడు ఇస్తారు పదవి? వచ్చే ప్రభుత్వంలో ఇస్తారా? లేకపోతే 2034లో ఇస్తారా? లేకపోతే లోకేష్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇస్తారా? అంటే క్లారిటీ లేదు. ఇప్పటికీ క్లారిటీ లేని పరిస్థితి వంగవీటి రాధాది. అలాంటప్పుడు టీడీపీలో కొనసాగడం కన్నా రాజీనామా చేయటం ఉత్తమం అనేది వంగవీటి వర్గీయుల అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ కండవాన్ని తీసి పక్కన పడేసి ఆయన న్యూట్రల్గా జనాల్లోకి వెళ్తే ఈరోజుకి వేలాది మంది తన తండ్రి అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు తన వెంట నడుస్తారు. ఎప్పుడైతే టీడీపీ కండవాతో వంగవీటి రాధా ప్రజల్లోకి వెళ్తున్నారో వంగవీటి మోహన్ రంగా అభిమానులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే 1988 డిసెంబర్ 26న అనా నిరాహార దీక్షలో ఉన్నటువంటి శాసనసభ్యుడు వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య ఏదైతే ఉందో ఆ హత్య వెనుకున్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు ఎవరనేది రాష్ట్రం అంతా తెలుసు. అయినప్పటికీ అవన్నీ దిగమింగుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం బాగుండటం కోసం ముందడుగు వేసింది వంగవీటి రాధా గారు. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ గారు అడిగేశారు, టీడీపీతో చేతులు కలిపారు. దేనికోసం? రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం. మరి ఇవాళ ఏమైంది పరిస్థితి? ఆయన కాపాడుకోలేని పరిస్థితికి వచ్చేసాడు. కొంతమంది కొన్ని పార్టీల్లోనే ఉండాలి. పరిటాల కుటుంబం టీడీపీ వదిలి వైసీపీలోకి వెళ్తే వారి పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది. అట్లా ఇప్పుడు కరణం కుటుంబం తెలుగుదేశం వదిలి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళింది, వారి పరిస్థితి చాలా దారుణం. కాబట్టి కొంతమంది కొన్ని పార్టీల్లోనే ఉండాలి, కొన్ని పార్టీలు కొంతమంది వెళ్ళకూడదు. కారణం వారు మొదటి నుంచి ఏ విధానాన్ని అయితే అనుసరిస్తూ వచ్చారో అదే విధానాన్ని చివరి వరకు అనుసరించాలి. అదే దేవినేని అవినాష్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఆయన పరిస్థితి వేరేలా ఉండేది, వేరే లెవెల్లో ఉండేవాడు ఆయన. అందుకే కొంతమంది కొన్ని పార్టీలోనే ఉండాలి, కొన్ని పార్టీలో ఉండకూడదు. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లయితే ఈరోజు మంత్రిగా ఉండేవాడు. అందుకే కొంతమంది కొన్ని పార్టీలోనే ఉండాలి, కొన్ని పార్టీలో ఉండకూడదు. సరే, ఇప్పుడు వంగవీటి రాధా పరిస్థితి ఏంటి? ఎన్నిసార్లు భేటీ అయినా ఉపయోగం లేదు. నారా లోకేష్తో భేటీ అయ్యారు గతంలో అనేక సందర్భాల్లో. ఆయనకు ఆరోగ్యం బాగలేనప్పుడు నారా లోకేష్ వారి ఇంటికి వచ్చి ఆయన పరామర్శించారు. అఫ్కోర్స్ అంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రితో వంగవీటి రాధా భేటీ అయ్యారు. ఎందుకు భేటీ అవుతున్నారు? దేనికోసం భేటీ అవుతున్నారు? అసలు ఉన్నారా పార్టీలో మీరు? అసలు బెజవాడలో మీ ప్రస్థానం ఉందా? మీరు ఫోన్ చేస్తే ఒక పని అయ్యే పరిస్థితి బెజవాడలో ఉందా? మీ దగ్గర కనీసం రోజుకు ఒక 50 మంది అయినా సహాయం కోసం వచ్చే వాళ్ళు ఉన్నారా? అంటే తనను తాను ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. కారణం మీ చేతిలో అధికారం లేకపోవటం, అధికార పార్టీలో ఉన్న అధికారాన్ని మీరు వాడకపోవటం. సో ఎన్నాళ్ళు ఉంటారు అనుచరులు మీ వెనక?
ఎన్నేళ్ళు ఉంటారు? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. మీ వెంట నడిచిన వాళ్ళ జీవితాలను మీరు మెరుగుపరచాలి కదా. వారి భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేయాలి కదా. మీ భవిష్యత్తే ఆగమ్య గోచరంగా ఉంటే ఇక మీ వెంట నడిచే వారికి మీరేం భవిష్యత్తు కల్పించగలరు? ఇది ఒక వంగవీటి రాధాకే వర్తించదు, ప్రతి రాజకీయ నాయకుడికి వర్తిస్తుంది. దేవినేని అవినాష్కి వర్తిస్తుంది, పరిటాల శ్రీరామ్కి వర్తిస్తుంది, కర్ణం వెంకటేష్కి వర్తిస్తుంది, కోడెల శివరాంకి వర్తిస్తుంది, ముద్రగడ కుటుంబానికి వర్తిస్తుంది. ఇలా ఎంతోమంది కుటుంబాలకు వర్తిస్తుంది. ఒకప్పుడు రాజకీయంగా ఒక వెలిగి ఈరోజు వెలుగుతున్నామా ఆరిపోతున్నామా తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి హేమాహేమి రాజకీయ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్తే అంధకారంలోకి వెళ్తుంటే వాళ్ళ వెనక నడిచిన వారికి వారేమి ఇవ్వగలుగుతారు భవిష్యత్తు? కాబట్టి అధికారం అనేది ఖచ్చితంగా అవసరం. అధికార పార్టీలకు వచ్చి 2 ఏళ్ళైంది. గలమెత్తండి, మాట్లాడండి. పదవి ఇవ్వకపోతే రాజీనామా చేయండి. కొంపలు మునుగుతాయా టీడీపీకి మీరు రాజీనామా చేస్తే? ఆల్రెడీ మునిగినాయి కదా ఎప్పుడో మీరు జాయిన్ అయినప్పుడే. మిమ్మల్ని ఎవరైనా గుర్తించారా? మొట్టమొదట రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ పగ ప్రతీకారాలు, మీ తండ్రి గారి పగ ప్రతీకారాలు అన్నీ పక్కన పెట్టి మీ తండ్రి గారి అభిమానుల యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా పక్కన పడేసి రాష్ట్రం బాగుండాలి, రాజధాని బాగుండాలని టీడీపీలో చేరిన వ్యక్తి మీరు. మరి మీకు గౌరవం ఇచ్చిందా టీడీపీ? అసలు మీరు గుర్తున్నారా టీడీపీకి? టీడీపీ ఇంకా మిమ్మల్ని విపరీతంగా కామెంట్లు చేస్తూ ఉంది. మీరు అసలు ఏ రోజు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండేయలేదని, మీరు అసలు టీడీపీ కండవా మెల్లో వేసుకోవట్లేదని, మిమ్మల్ని చాలా దారుణంగా ఐటీడీపీ వారి యొక్క వెబ్సైట్లో కానీ వారికి సంబంధించినటువంటి సామాజిక మాధ్యమాల్లో కానీ చాలా దారుణంగా చిత్రీకరిస్తుంది రాధా గారు. బహుశా మీకు తెలుసు లేదు ఇవన్నీ. అవసరమా ఈ పార్టీ మీకు అని మీ అభిమానులే లోపల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఇక మీకు ఏ పదవి ఇవ్వకపోవచ్చు. లేదు, ఎమ్మెల్సీ ఇస్తారా? త్వరలో ఖాళీ అవ్వబోతున్న ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తారా మీకు? అంటే ఆ ఎమ్మెల్సీ కోసమా మీరు మీ రాజకీయ భవిష్యత్తునే త్యాగం చేసింది? అదే ఎమ్మెల్సీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడు కదా మీకు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఈజీగా ఇచ్చేవాడు కదా. ఆ ఎమ్మెల్సీ కోసం మీరు మీ రాజకీయ భవిష్యత్తునే తృణప్రాయంగా వదిలేసి టీడీపీలో చేరింది. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ కోసమా మీరు అని మీ అంతరాత్మే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. అవకాశం ఇస్తే మంత్రివర్గంలోకి వెళ్ళండి, లేదా ఆ పార్టీకి రాజీనామా చేయండి అని మీ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. రోజు రోజుకి మీ పవర్ మీరు కోల్పోతున్నారు, మీ క్రేజ్ మీరు కోల్పోతున్నారు. రోజు రోజుకి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాల ఆవిష్కరణ చేయడానికైనా మీరు ఇంకా మీ దగ్గరకు వచ్చే వాళ్ళ సమస్యలు తీర్చరా? పోరాటాలు చేయరా? తిరగబడరా? ప్రభుత్వాల మీద ఎవరికైనా అన్యాయం జరిగితే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం మీరు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి. సో మీరు టీడీపీలో ఉండి లేనట్లా లేక ఉన్నట్లా? అసలు ఎందుకున్నారు పార్టీలో, దేని కొరకు ఉన్నారు అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. ఇంకెన్నేళ్ళు వంగవీటి రాధాని తిప్పుకుంటారు? టీడీపీ క్యాడర్ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మీకోసం, మీ పార్టీ కోసం తన తండ్రి అభిమానుల్ని కాదనుకొని వారిని ఒప్పించి నొప్పించి మీ పార్టీలో చేరి మీ కండవా భుజాన వేసుకొని మీ పార్టీ తరపున ప్రచారం చేసిన వంగవీటి రాధాకృష్ణకి ఇంత దారుణమైనటువంటి అవమానమా? ఎక్కడో పిఠాపురంలో వర్మగారికి కాకినాడలో ఏవో కాంట్రాక్టులు ఇచ్చారని విన్నారు అందరూ. మరి అవే కాంట్రాక్టులు ఆయనకు కూడా ఇవ్వచ్చుగా. ఓహో, ఆయన ఆర్థికంగా బలపడితే మళ్ళీ రాజకీయంగా మీకు ఇబ్బందులు అవుతాయనా? సో కాబట్టి ఇలా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో ఎన్నిసార్లు వంగవీటి రాధా సీఎంతో భేటీ అయినా, లేకపోతే నారా లోకేష్ వంగవీటి రాధాలు భేటీ అయినా ఫలితం మాత్రం శూన్యం. మరి ఈసారైనా రాధాకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటారా? ఆల్రెడీ నాగబాబు గారిని తీసుకుంటామని చెప్పినా ఆటికే దిక్కులేని పరిస్థితి. ఇక వంగవీటి రాధా గారిని మంత్రివర్గంలోకి ఏ మేరకు తీసుకుంటారని కూడా ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి చాలామంది ఆశావహులు. సో కాబట్టి వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టుతుందా టీడీపీ అనేటువంటి అనుమానాలు వంగవీటి వర్గీయులకు కలుగుతూ ఉన్నాయి.